హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీగా, ఎంతో డిఫరెంట్ స్టైల్‌లో క్యాబేజీతోనైతే వడలు చేశాను. చాలా టేస్టీగా, చాలా కమ్మగా, క్రిస్పీగా టేస్ట్ అయితే అదిరిపోయాయి. ఒక్కసారి నేను చెప్పిన స్టైల్‌లో ట్రై చేశారా అంటే మళ్ళీ చేస్తారు. నేను చేసిన వెంటనే మా పిల్లలు వేడిగా ఉన్నప్పుడే మొత్తం తినేసారండి. అంత టేస్టీగా ఉన్నాయి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే క్యాబేజీని ఒక ముక్కని తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మనం తీసుకున్న క్యాబేజీని సన్నగా తురిమేసుకోవాలి. తీసుకున్న కొబ్బరిని కూడా సన్నగా తురిమేసుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న క్యాబేజీని సన్నగా తురిమేసుకుందామండి. ఎంత సన్నగా తురిమితే అంత టేస్ట్‌గా ఉంటుంది. చూడండి ఎంత సన్నగా ఉందో క్యాబేజీ. అలా సన్నగా తురుముకోవాలి. మొత్తం క్యాబేజీని తురిమేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా! కప్పుతో 2 కప్పులు వరిపిండి వేసుకోవాలి. ఇంకో కప్పు వరిపిండి వేసుకుందాం. ఇప్పుడు 2 కప్పులు వరిపిండి వేసుకున్నాం కదండీ! ఒక కప్పుతో కప్పుడు శనగపిండి వేసుకుందాం. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వరిపిండిని, శనగపిండిని కాస్త ఏగించుకోవాలండి. చూడండి కాస్త ఏగిందండి శనగపిండి, వరిపిండి. అలా అయితే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏయించే పని లేదండి. ఇప్పుడు మనం ఇలా ఏయించుకొని వడలు చేసుకోవడం వల్ల ఏంటంటే, వడలు చాలా క్రిస్పీగా వస్తాయి. తినేటప్పుడు చాలా టేస్ట్‌గా కూడా ఉంటుందండి. మంచి ఫ్లేవర్‌గా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మొత్తం ఐటెమ్స్ అన్నీ కలుపుకోవడానికి స్టీల్ బౌల్ అయితే పెట్టుకున్నానండి. ఆ స్టీల్ బౌల్‌లో మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీనైతే పూర్తిగా వేసుకోవాలి. తురుముకున్న కొబ్బరినైతే వేసుకుందాము. ఇప్పుడు సన్నగా తురుముకున్న ఆనియన్స్ ముక్కల్ని, సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకుందాము. చూడండి అల్లమైతే ఒక ఇంచుని తీసుకున్నాను. మనం తీసుకున్న అల్లంని తురిమేసుకోవాలి. టీ స్పూన్‌లు జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. సరిపోయినంత సాల్ట్‌నైతే వేసుకుందాము. ఇప్పుడు కాస్త కారం వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఏస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం. హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు మనం వేసుకున్న ఐటెమ్స్ అన్నీ బాగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఏయించుకున్న శనగపిండి, వరిపిండిని కాస్త వేసుకుంటూ కలుపుకోవాలండి. అస్సలు వాటర్ ఏమి వేయకుండా కలిపితే చాలా బాగా వస్తాయి వడలు. కలుపుకోండి. మనం ఇప్పుడు ఏసుకున్న వరిపిండి, శనగపిండి కలుపుతా ఉంటే క్యాబేజీలో రిలీజ్ అవుద్దండి వాటరు. ఆ వాటర్‌కే మనం కలుపుకోవచ్చు. ఇంకేమి వాటర్ అస్సలు పట్టవు. ఇంకా కాస్త పిండయితే పడుతుంది నాకు. మనమైతే సరిసమానంగా ఏపుకోవాలండి. వరిపిండి 2 ఇంతలు తీసుకోవాలి. శనగపిండి ఒక ఇంత తీసుకొని మనం ఏయించుకొని ఉంచుకుంటే పడితే పట్టొచ్చండి. ఉండిపోతే ఉండిపోతుంది పిండి గాని. కొంచెం ఎక్కువే ఏపికొని ఉంచుకుంటే పిండయితే మనం ఎంత సరిపోతుందో అంత కలుపుకొని తత్మా పిండయితే ఉండిపోద్దండి. ఇంత అని అంచనా అయితే మాత్రం అస్సలుండదు ఈ వడలకి. చూడండి పిండైతే మొత్తం కలిపేసుకున్నాను. నాకైతే వాటర్ ఏమి పట్టలేదండి. క్యాబేజీలో రిలీజ్ అయిన వాటర్‌కే నేనైతే ఈ పిండి వేసుకొని కలిపేసుకున్నాను. నాకైతే ఒక కప్పు పిండైతే మిగిలిపోయిందండి. కాస్త ఎక్కువ పిండిని ఏపేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అయిపోతే అయిపోతుంది. లేదంటే ఉండిపోయినా నో ప్రాబ్లమ్ కదండీ! మళ్ళీ చాలా పోతే ప్రాబ్లమ్ అవుద్దనేసి ముందుగా ఏయించుకొని ఉంచుకోవాలి. చూడండి ఆ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా! అలాగా మనం పట్టుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా అంటే వడలో వేసుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ సైడ్‌కి పెట్టుకోవాలండి. రెస్ట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోస్తున్నాను. హీట్ ఎక్కుతుంది. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని వడల్లాగా అలా వేసుకోవాలి. మనం ఈ వడలు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్‌లో రెడీగా ఉంచుకుంటే కళాయిలో వేసుకొని ఈజీగా ఏయించుకోవచ్చండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ, సిమ్‌లోకి మార్చుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. లోపల కూడా క్యాబేజీ కూడా ఉడకాలి కాబట్టి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు మంటని సిమ్‌లోనే ఉంచుకోవాలండి. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకోవాలి. అస్సలు కదపకండి. చూడండి అలా వేగిన తరువాత మనం ఒక్కొక్కటి తిరగవేసుకోవాలి. ముందే గరిటె పెట్టి కలిపేసామా అంటే ముక్కలైపోయే అవకాశం ఉంటదండి. నూనంతా పాడైపోద్ది. వడలు కూడా కరెక్ట్‌గా రావు. వెంటనే అయితే మాత్రం అస్సలు కదపకూడదు. చూడండి 2 వైపులా కూడా బాగా ఏగినియి. మంచి కలరొచ్చింది కదా! మంచి అరోమా, మంచి కలరొచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు సైడ్‌కి తీసుకోవాలి. అన్ని వడల్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని నేను చెప్పిన టిప్స్‌తో నేనెలా ఏయించుకున్నానో మీరు అలాగే ఏయించుకుంటే క్రిస్పీగా టేస్ట్ అయితే అదిరిపోతాయండి వడలు. అన్నీ ఇదే స్టైల్‌లో ఏయించుకొని మొత్తం అయితే వడల్ని ప్రిపేర్ చేసేసుకోండి.
అన్నీ ఇదే స్టైల్‌లో ఏయించుకొని సైడ్‌కైతే తీసుకోవాలి. ఎంతో టేస్ట్‌గా ఉండే, ఎంతో క్రిస్పీగా ఉండే క్యాబేజీ వడలైతే రెడీ అయిపోయాయండి. నా ఛానెల్‌లో పెట్టిన ఇంగ్రీడియెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసమైతే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.